शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च ప్రసన్నా మమ సర్వదా. లక్ష్ములు ఎంతమంది అని అనగానే అయ్యో ఇదో ప్రశ్న, అష్టలక్ష్ములు కదా అనేస్తాం వెంటనే. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. దేవాలయాన్ని తెరిచిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసే పూజలో, దేవాలయాన్ని రాత్రి అయిన తర్వాత మూసివేసేటటువంటి, అంటే ఏకాంత సేవ చేసి మూసివేసేటటువంటి సందర్భంలో ఏ మంత్రపుష్పం అనేటటువంటి అమోఘమైనటువంటి ఆ వైదిక విశేషం కలిగినటువంటి మంత్రాలను చదువుతారో ఆ మంత్రపుష్పం చివరిలో చదివేటటువంటి శ్లోకం ఇప్పుడు మనం అనుకున్నది. ఈ శ్లోకంలో శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, విద్యాలక్ష్మి అంటే సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ఆరుగురే లక్ష్ములు కనిపిస్తారు తప్ప అష్టలక్ష్ములు ఎనమండుగురు కనపడరు. వైదికమైనటువంటి ఆ భాగంలో ఏర్పడ్డ శ్లోకం ఇది కాబట్టి లక్ష్ములు ఆరుగురే. నిజానికి మనం మనకున్నటువంటి కామ్యం, కోరిక ప్రకారం ఆ లక్ష్ముల్ని అలా అలా విభజించుకుంటూ ఇంకా కాస్త పెంచుకుంటూ సంతానలక్ష్మి, వీరలక్ష్మి, సాహసలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇంకేవేవేవో చేసుకుంటూ వెళుతున్నాం. కానీ నిజానికి మాత్రం లక్ష్ముల సంఖ్య శాస్త్రం చెప్పిన విధి విధానం ప్రకారం ఆరుగురే. ఏమిటి లక్ష్ములు ఆరుగురు ఎందుకున్నారు? దీనిలో అర్థం ఏమిటి? శ్రావణ మాసంలో మనం తెలుసుకుంటున్నాం. శుద్ధలక్ష్మీ, మొట్టమొదటి ఆవిడ సిద్ధలక్ష్మీ కాదు, శుద్ధలక్ష్మీ. శుద్ధము అంటే శుద్ధి చేయబడిన అని అర్థం. పరిశుద్ధము అంటే బాగా శుద్ధి చేయబడిన అని అర్థం. శుద్ధలక్ష్మీ. ఎంత జాగ్రత్తగా మనం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా అధర్మ ద్రవ్యం మనకు వస్తూనే ఉంటుంది. అబేబే మేము ఎప్పుడూ అధర్మం చేయమండి, పుట్టుకతో మేము ఎప్పుడూ పూర్తి ధర్మాన్నే పాటిస్తూ ఉంటామండి అని అనుకుంటాం. కాదు, ఏదో ఒక విధంగా కొంత అధర్మ ఆర్జితమైన ద్రవ్యం మనకి లభిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక దేవాలయానికి వెళ్ళాం, ఓ 20 రూపాయలు విలువైనటువంటి కొబ్బరికాయని కొట్టాం అనుకుందాం. మనం బాగా తెలిసిన వాళ్ళం, ఎరుగున్న వాళ్ళం, ఏదో పలుకుబడి ఉన్నవాళ్ళం అనే అభిప్రాయంతో ఆ అర్చకుడు ఆ ఇచ్చేటటువంటి కొబ్బరి చిప్పని మాత్రమే ఇవ్వకుండా ఆ దైవం దగ్గర ఉండేటటువంటి ఒక ఉత్తరీయాన్ని తెచ్చి వేయడం, మన భార్యకి ఒక వస్త్రాన్ని ఇవ్వడం, శేషవస్త్రం అనే పేరిట, దీంతోపాటు ఏదో అయ్యవారి లేదా అమ్మవారికి సంబంధించిన పుష్పహారాన్ని ఇవ్వడం, ఇవేవో చేశాడు అని అనుకుందాం. మనం పట్టుకు వెళ్ళిన దానికంటే ఆలయం నుండి తెచ్చుకునేటటువంటి వస్తువుల విలువ ఎక్కువ. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా అనుగ్రహాన్ని ఇవ్వాలి తప్ప పరమేశ్వరునికి సంబంధించిన ద్రవ్యాన్ని తెచ్చుకునేటటువంటి విధానాన్ని మనం చేసుకుంటే అది సరైనటువంటి విధానం కాదు. ఆ ద్రవ్యం ఎంతో అంతా అక్కడ వేసి మాత్రమే రావాలి. అది ధర్మ ఆర్జిత ద్రవ్యము అవుతుంది. అబ్బాయి వాళ్ళు గౌరవంతో కదండి నాకు కప్పారు, ఇది గౌరవంతో కప్పిన మాట నిజమే, అయినా అది భగవంతుడికి చెందినటువంటి ద్రవ్యం కాబట్టి ఖచ్చితంగా అది అధర్మ ఆర్జిత ద్రవ్యం కిందే వస్తుంది. మనం అంతా అక్కడ సమర్పించుకుని మాత్రమే రావాలి. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే శని ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. మిగిలిన దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతైతే సరే వచ్చింది కదా అనే స్వీకరిస్తారు. శుద్ధ లక్ష్మీ. ఏ విధమైన అధర్మ ఆర్జిత ద్రవ్యము మనలో లేకుండా ఉండేలా మనం చూసుకోవాలి. శ్రీమద్ రామాయణం సుందరకాండలో ఆంజనేయ స్వామి లంకా నగరానికి వెళ్ళాడు. తన 2 కళ్ళు ఇక్ష్వాకు ప్రభు అయినటువంటి రామచంద్రుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి కళ్ళు. ధర్మ ప్రతినిధి అయినటువంటి ఆంజనేయుడు 2 కళ్ళతో లంకా నగరంలో ఉండే సంపూర్ణ ఐశ్వర్యాన్ని పరిశీలించాడు. రావణాసురుడు స్వయంగా ధర్మపూర్వకంగా ఆర్జించినటువంటి సొమ్ము ఏదో
అధర్మంగా అంటే దౌర్జన్యంగా బలవంతంగా యుద్ధం చేయకుండానే యుద్ధం చేసినట్టుగా లేదా దొంగతనంగా ఏవేవి తెచ్చాడో అవి ఈ కంటికి కనిపించాయి. చూసే కళ్ళు రెండే, కానీ చూడబడేటటువంటి ఐశ్వర్యం రెండుగా విడిపోయి కనిపించింది ఆంజనేయ స్వామికి. ధర్మ ఆర్జిత ద్రవ్యం వాళ్ళ పితృ పైతామహంగా అంటే తాత తండ్రి ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నుంచి రావణాసురునికి ఏది సంక్రమించిందో తాను స్వయంగా అధర్మపూర్వకంగా ఏది తెచ్చాడో గమనించుకొని ధర్మ ఆర్జిత ద్రవ్యాన్ని మాత్రమే ఉంచాడు. అధర్మ ఆర్జిత ద్రవ్యాన్ని స్వయంగా తోకకి నిప్పు రావణాసురుడు అంటిస్తే దాంతో మొత్తం తగులబెట్టాడు. గమనించుకుని చూడాలి. అధర్మ ఆర్జిత ద్రవ్యానికి ఖచ్చితంగా ఇదే అవస్థ పడుతుంది. అంచేతనే శ్రీ సూక్తంలో మంత్రంలో అలక్ష్మీర్మే నశ్యతాన్ త్వాం వృణే మంత్రం. అలక్ష్మి అంటే ధర్మ ఆర్జిత ద్రవ్యం కాకుండా అధర్మంగా సంపాదించింది అలక్ష్మీ మే నశ్యతాం. నా ఇంట్లో ఇట్లాంటి అధర్మ ఆర్జితమైన ద్రవ్యం ఏదైనా ఉంటే అది పోవుగాక. చిన్న చిన్న దొంగతనాలు మనకి ప్రయాణాల్లో, అలాగే పని మనుషులు వచ్చిన సందర్భాల్లో ఇంకేవో విధంగా తొలగిపోతూ ఉంటాయి. అది అలక్ష్మి అని అర్థం. అలా మనం అర్థం చేసుకుని సమన్వయించుకోవాలి అని అర్థం. శుద్ధలక్ష్మి, అలా తొలగిపోయినటువంటి శుద్ధలక్ష్మి ఏదైతే ఉందో అటువంటి శుద్ధ లక్ష్మి స్వరూపమైన నీకు అమ్మా నమస్కారం. మోక్షలక్ష్మి, లక్ష్మీదేవతలు 6 అని చెప్పానే. మొట్టమొదటి ఆవిడ శుద్ధలక్ష్మి స్వరూపం. 2 మోక్షలక్ష్మి. లక్ష్మి అనగానే డబ్బు అని మాత్రమే మనం అనుకుంటాం. కాదు, మోక్షం కూడా ఒక లక్ష్మి. అంటే మోక్షం కూడా ఒక సంపదే. ఏ పరీక్షిత్ అనేటటువంటి మహానుభావుడు భాగవతంలో మనకు కనిపిస్తాడో ఆయన విష్ణు రాత. విష్ణువు చేత రాత అంటే రక్షింపబడ్డవాడు. స్వయంగా విష్ణువు నీతో పనుందిరా అని చెప్పి ఆ పరీక్షిత్తుని బతికించుకున్నాడు. తాను శుకుని ద్వారా భాగవతాన్ని అతడికి బోధింపచేసి మోక్షాన్ని ఇప్పించడానికి. దేవతలకి మనుష్యులతో చాలా పని ఉంటుంది. ఆ మనుష్యుణ్ణి ఆధారంగా చేసుకుని దేవతలు లోకానికి మంచి మంచి విషయాల్ని ఉపదేశప్రాయంగా చేసి చెప్పి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని విష్ణురాత, విష్ణువు చేత రక్షింపబడ్డాడు ఈ మహానుభావుడైన పరీక్షిత్తు. కేవలం మనకి భాగవత ధర్మాన్ని, భాగవత అంటే భగవత్ భక్తుడైనటువంటి వాడు ఎలా ఉండాలో ఆ విశేషాన్ని తెలియచేయడానికి చేశాడు. అది భాగవత ధర్మాన్ని ఉపదేశించడం అంటే భక్తుడు ఇలా ఉండాలనే విశేషాన్ని తెలియచేయడం కోసం స్వయంగా ఆ పరీక్షిత్తునిచ్చాడు. ఆ పరీక్షిత్తు 7 రోజుల్లోనూ తప్పక తనకి మరణం ఉందనే యథార్థాన్ని సంపూర్ణంగా గ్రహించి ఈ 7 రోజుల్లో ఏం చేయాలి, తీర్థయాత్రలు చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా, ఏమీ కాకుండా అధ్యాత్మ విద్యని నేర్చుకోవాలని ఆలోచించుకుని మోక్ష విద్య నాకు ఎవరు చెప్పగలరు అని స్వయంగా భావిస్తే శుకుడే స్వయంగా వచ్చి ఆయనంతటా ఆయన 7 రోజుల్లోనూ అధ్యాత్మ విద్యని బోధించి మోక్ష ప్రాప్తిని, మోక్షం కలిగేటటువంటి విధానాన్ని ఉపదేశించాడు పరీక్షిత్తుకి. కాబట్టి మోక్షం కూడా ఒక సంపదే. శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ, మోక్ష సంపద. దాన్ని కోరుకునే వాళ్ళందరూ మహానుభావులైనటువంటి ఋషులందరూ కూడా ఈ సంసారం వద్దు, ఈ బంధాలొద్దు, ఈ విభేదాలొద్దు, ఈ సౌకర్యాలొద్దు, అన్నీ వద్దు, మాకు మోక్షం కావాలని మాత్రమే సమాధి స్థితిలో కూర్చుని ఎందరెందరూ తపస్సు చేశారో వాళ్ళందరూ కూడా మోక్ష లక్ష్మి ఆరాధనని చేసిన వాళ్ళే తప్ప మరొకటి కాదు. శుద్ధలక్ష్మి ఆరాధనని చేసినవాడు మహానుభావుడు ధర్మరాజు. వాళ్ళందరూ నెత్తురు అలా కారుకుంటూ చచ్చిపోతే 18 అక్షౌహిణుల సైన్యం ధ్వంసమైతే, నాశనమైతే, వాళ్ళ భార్య పుత్రులు చుట్టాలు అందరూ ఏడుస్తూ ఉంటే సంపాదించిన రాజ్యం అనేది, ఈ హస్తిపుర రాజ్యాన్ని ఇంత దారుణమైన స్థితిలో సంపాదించానా అని
శ్రీకృష్ణుడు స్వయంగా ఉపదేశిస్తే ప్రత్యేకమైనటువంటి అమోఘమైన యాగాన్ని చేసి ఆ అశుభ్ర లక్ష్మిని శుద్ధలక్ష్మిగా మార్చుకున్న మీదట ఏరడానికి ఉపక్రమించాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా మోక్షలక్ష్మి. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ. పాండవులు కౌరవులు అనేటటువంటి ఇద్దరిలో పాండవులకి దైవ బలం ఉంది, కౌరవులకి కేవలం మానవ బలమే ఉంది. అంచేతనే 11 అక్షౌహిణుల సైన్యంతో 100 మంది కౌరవులు, 7 అక్షౌహిణుల సైన్యంతో 5గురే పాండవులు తలపడితే, ఎవరిని అడిగినప్పటికీ కూడా 11 అక్షౌహిణులు 100 మంది ఎక్కువ కాబట్టి, 7 అక్షౌహిణులు 5గురు తక్కువ కాబట్టి విజయం ఖచ్చితంగా కౌరవులకే వస్తుంది, కానీ పాండవులకి రాదు అని తేల్చి చెప్పేస్తారు. గమనించుకోవాల్సిన అంశం ఒకటే, భగవంతుడు కానీ అండగా ఉన్నట్టయితే ఖచ్చితంగా విజయం లభించి తీరుతుంది. మానవుడు సాధించేది జయం, పరమేశ్వరుడు అండగా ఉన్నప్పుడు మానవుడు సాధించేది విజయం. ఈ విశేషాన్ని మర్చిపోకూడదు. అంచేతనే భగవద్గీత చివరి శ్లోకం తత్ర శ్రీ విజయ భూతి ధ్రువా నీతి మతిర్మమ. ఎప్పుడు ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసినప్పుడు, ఇది గుర్తుంచుకోవాలి, కృష్ణుడు దైవానికి ప్రతీక, దైవ బలానికి, అర్జునుడు మానవ బలానికి ప్రతీక. మానవునికి వెనుక పరమేశ్వరుని అండ ఉంటే విజయాన్ని సాధిస్తాడు. తత్ర శ్రీ విజయ. కేవల మానవ బలం మాత్రమే ఉంటే జయం మాత్రమే ఉంటుంది తప్ప విజయం సంప్రాప్తించదు, అది శాశ్వతం కాదు. అందుకని జయలక్ష్మీ, పరమేశ్వరుని అండ ఉండేటటువంటి ఆ విజయం నాకు లభించాలి. అది జయలక్ష్మీ. లక్ష్మీదేవి కలిసింది కాబట్టి జయం విజయంగా మారుతుంది, గుర్తుంచుకోగలగాలి. శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి. సరస్వతినే విద్యాలక్ష్మి అని పిలుస్తారు. విద్య రావడం కూడా ఒక సంపదే. అమోఘమైనటువంటి జ్ఞాన సంపద అంటామే, అది విద్యాలక్ష్మి. తాను కూర్చున్నటువంటి కొమ్మని తానే నరుక్కునేటటువంటి అంతటి మూర్ఖ అజ్ఞాన స్థితిలో కాళిదాసు ఉంటే అతన్ని అనుగ్రహించాలనే అభిప్రాయంతో అమ్మవారు స్వయంగా కటాక్ష వీక్షణాన్ని చేస్తే కాళిదాసుకి చెప్పలేనంతటి ప్రతిభ ప్రజ్ఞ కలిగినవాడు అయి పంచకావ్యాలని లోకానికి అందించాడు, నాటకాలని అందించాడు, అనేకమైనటువంటి శ్లోక సమూహాన్ని మనకు అందించాడు, బతికే తెరువుని కూడా నేర్పాడు ఆయన. అంచేత గమనించుకోవాల్సిన అంశం, ఏ కాళిదాసు ఉన్నాడో ఆయనకు విద్యాలక్ష్మి సరస్వతి లభించింది. అలాగే మూకుడు అనే మహానుభావుడు, మహాద్భుతమైనటువంటి వాడు, గొంతు లేక మూగతనంతో ఉన్నటువంటి వాడు. అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే అద్భుతంగా 500 శ్లోకాలు అలా వెలువడ్డాయే. విద్యాలక్ష్మి, విద్య అనే సంపద అక్కడ లభించడంతో అన్ని శ్లోకాలని రాయగలిగాడు. అదే మూక పంచశతి అయి. అంచేత చదువు రావాలంటే సరస్వతిని మాత్రమే ఆరాధించాలి కాదు, లక్ష్మిని ఆరాధించినా ఖచ్చితంగా చదువు వస్తుంది అనేది దీని ద్వారా నేర్చుకోవాల్సినటువంటి అంశం. శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ. ధనము అనేది కూడా ఒక సంపదే. ధనం అంటే కేవలం డబ్బు. ధన సంపద రావాలంటే ఆవిడ శ్రీలక్ష్మి అనుగ్రహం ఉండాలి. కుచేలుడున్నాడు, ఎన్ని విధాలుగా కట్టుకోదలిచినప్పటికీ కూడా ఆ పంచుకు ఎక్కడో ఒక చోట చిరుగు కనిపిస్తూనే ఉంటే చాలా దుఃఖపడ్డాడు. కానీ ఒకందుకు ఆనందపడ్డాడు. ఈ దుఃఖం నాకు ఏ విధమైనటువంటి దుఃఖాన్ని కలిగించడం లేదు, నా భార్యకి పుత్రులకి నేను ఇలాంటి స్థితిలో ఉన్నానని వాళ్ళు దుఃఖిస్తున్నారు అనుకున్నాడు, కానీ తాను ఎప్పుడూ దుఃఖాన్ని పొందడా. భార్య స్వయంగా వెళ్ళవయ్యా, నీ బాల్య స్నేహితుడు కదా అనగానే ఆలోచించి ఉత్తములైనటువంటి వాళ్ళని దర్శించిన పుణ్యమైన నాకు వస్తుంది కాబట్టి ఒక్కసారి చూస్తాను నా బాల్యమిత్రుణ్ణి అని అక్కడికి వెళ్ళి చెప్పలేనంతటి అనుగ్రహాన్ని
ఆ కృష్ణుడు మిగిలినటువంటి ఆ యనమండుగురు భార్యలతో సహా వారి అనుగ్రహాన్ని పొంది ఇంటికి వచ్చాడో లేదో చెప్పలేనంతటి దాసీ జన వైభవంతో విపరీతమైనటువంటి ఆనందంతో సౌధం వెలిగిపోతూ ఉంటే కృష్ణుడికి నమస్కరించాడు. శ్రీలక్ష్మీ, ధనలక్ష్మి అంటే అది అకస్మాత్తుగా వచ్చినటువంటిది ధనలక్ష్మి. అలా వచ్చేటటువంటి లక్ష్మి ఏదుందో ఆ లక్ష్మిని, సంపదని, కేవలం ధనంగా ఉండేటటువంటి ధన రూపంలో ఉండేటటువంటి సంపదని శ్రీలక్ష్మి అంటారు. శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధన అంటే ఆ పైవన్నీ కాదని ఒక్క డబ్బు మాత్రమే అని అనుకుంటే లక్ష్మీదేవిని 6 వంతుల్లో 1 వంతు మాత్రమే మనం తెలిసి పూజిస్తున్నట్లు అన్నమాట. మన పిల్లలకి విద్య రావాలా, లక్ష్మీ ఆరాధనని చేయాలి శ్రావణంలో. మనకి అమోఘమైన బుద్ధి, భక్తి, శ్రద్ధ, గౌరవం, భావం దైవంలో కలిగి మోక్షం వైపు ఆలోచన కలగాల, లక్ష్మీ ఆరాధనని చేయాలి. మన దగ్గరకు వచ్చిన అధర్మ ఆర్జిత ద్రవ్యం ఏదైతే ఉందో అది తొలగి నిజమైనటువంటి మన ధర్మ ఆర్జిత ద్రవ్యం పటిష్టంగా ఉండి ఆ స్థితి, ఆ పరిమాణం పెరగాలి అనుకుంటే లక్ష్మీ ఆరాధనని చేయాలి. అలాగే మనం ఎక్కడైనా విజయాన్ని, పరమేశ్వరుని అండతో జయాన్ని సాధించాలి అని అనుకుంటే లక్ష్మీ ఆరాధనని చేయాలి. కేవలం డబ్బు కోసం మాత్రం కాదు. శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ, చిట్ట చివరిది 6వ లక్ష్మి వరలక్ష్మీ. శ్రావణ మాసంలో చేసేది వరలక్ష్మి వ్రతమే. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, విద్యాలక్ష్మి, శ్రీలక్ష్మి, ఈ 5 ఉన్నప్పటికీ కూడా అకస్మాత్తుగా అప్పటికి మనకు కావాల్సింది ఏదైనా ఒకటి ఉన్నట్టయితే ఆమెను ప్రార్థిస్తే ఇయ్యగలిగిన శక్తి ఉన్నటువంటి ఏ తల్లి ఉందో ఆమె వరలక్ష్మి. సావిత్రీదేవి కావాలని చెప్పి భర్త సంవత్సర కాలంలో మరణిస్తాడని తెలిసినప్పటికీ కూడా చేసుకుంది వివాహాన్ని. అశ్వపతి కూతురైన సావిత్రి. నారదుడంతటి వాడన్నాడు, ఈమెను కానీ వివాహం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ సత్యవంతుడు చిరాయురుపేతుడయ్యడు, చిరకాలం జీవిస్తాడు. ఆవిడ యముణ్ణి చూసింది. యముడు ఎక్కడైనా కనిపిస్తాడా? యముడిని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యముడు ఎందుకు చేసుకున్నాడు తనకి తానుగా? సావిత్రీదేవి వరలక్ష్మి ఆరాధనని చేసింది కాబట్టి. ఈవిడ అసలు వరాన్ని అడగల, నాకు నా భర్త ప్రాణాలని ఇయ్యని వరాన్ని ఈవిడ అడగనే లేదు. లేదు లేదు భారతాన్ని చూడండి. అలా యముని వెంట వెడుతోంది ఆవిడ. యముడు కనిపించడం ఒక విశేషమైతే, కావాలని ఆయన కనిపింపజేసుకుంటే యముని వెంట ఈవిడ మార్గం అయినటువంటి ఆ మార్గంలో, యముడు వెళ్ళేది మనలాగా మార్గాల మీద కాదు కదా, పైకి అలా వెడుతూ ఉంటే మార్గం కాని, మార్గం లేని మార్గంలో ప్రయాణించే శక్తిని కూడా వరలక్ష్మి ఆమెకి ఇచ్చింది. అలా వెడుతూ ఉంటే వరలక్ష్మి ఆరాధన చేసింది కాబట్టి ఈవిడ యముడంతటి వాడు స్వయంగా తనకు తానుగా ఒక వరాన్ని కోరుకో అన్నాడు. మా మామగారికి కళ్ళు లేవు, అంధుడు కాబట్టి కళ్ళు రావాలి, మొదటి వరాన్ని కోరింది. చాలా ఆనందపడ్డాడు. వివాహిత స్త్రీ కోరుకోవలసింది అత్తమామల సౌఖ్యాన్ని. అత్తమామల సౌఖ్యాన్ని, అత్తమామల్ని గౌరవించే తనాన్ని వివాహిత స్త్రీ కానీ నేర్చుకుంటే ఆ అత్తమామల పుత్రుడైనటువంటి తన భర్త ఖచ్చితంగా తనని గౌరవించే విధానం కలిగిన వాడై తీరుతాడు. ఈవేళ సంసార ఘటాలు, సంసార భాండాలు పగిలిపోతున్న కారణం ఏమిటంటే కేవలం తన భర్తని, తన పిల్లల్ని మాత్రమే చూసుకుంటూ ఉండేటటువంటి స్త్రీ ఈ భర్తకి మూలమైనటువంటి అత్తమామల్ని పూర్తిగా తిరస్కరించడం, తృణీకరించడం మాత్రమే. ఎప్పుడైతే ఈ కన్నులు మా మామగారికి రావాలని కోరుకుందో ఆయనకి కన్నులు వచ్చాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ 2వ వరాన్ని ఇచ్చాను కోరుకో అన్నాడు ఆయన. ఈవిడ అడగలా, గుర్తుంచుకోవాలి, వరలక్ష్మీ. మా మామగారికి రాజ్యం లేదు, రాజ్యాన్ని ఇప్పించు. రాజ్యం వచ్చింది ఆయనకి. చిత్రమైన విశేషం ఏంటంటే సావిత్రి మామగారికి కబురు చేసి నీకు కళ్ళు వచ్చాయి, రాజ్యం వచ్చాయంటే నా చలవే గుర్తుంచుకో అని ఎక్కడా అనలేదు.
ఎప్పుడు మన గొప్పతనం మనం ఎప్పుడూ చెప్పుకోకూడదు. లోకంలో ఈ జాడ్యం చాలామందికి ఉంటుంది, తమ గురించి తాము చెప్పేసుకుంటూ ఉండడం. ఎదుటివాడు నిన్ను ప్రశంసించాలి తప్ప నీ ప్రశంసని నువ్వెప్పుడూ చేసుకోకూడదు. అంచేత ఎక్కడా కూడా ఆమె సావిత్రి నా చలవ వల్ల నీకు కళ్ళు వచ్చాయని కానీ నీకు రాజ్యం వచ్చిందని కానీ మామగారితో అననే లేదు. అత్త ఇంటికి వెళ్ళినటువంటి తాను అత్తింటికి 2 వరాలని కోరింది. యముడు అడిగితే స్వయంగా నువ్వు కోరుకో అంటే తప్ప ఈవిడ కోరుకోవాలా. 3వ వరాన్ని ఇస్తున్నాను, ఏం కావాలి? 3వ వరాన్న నా తండ్రికి పుత్ర సంతానం లేదు కాబట్టి పుత్ర సంతానాన్ని ఇప్పించు. చూసారా ఆడపిల్లని ఎంత తక్కువ చేసిందో శాస్త్రం అనుకోవద్దు. ఆర్థికాన్ని గయలో పెడితే అది నిజమైనటువంటి పుత్రత్వాన్ని కలిగించింది అవుతుంది. కాబట్టి త్రిభిఃపుత్రస్య పుత్రత 3 పద్ధతులు చేయాలి. వాటిలో అతి ముఖ్యమైనది పిండ ప్రదానం. కాబట్టి ఆ పనిని చేయడం కోసం వాళ్ళకి ఉత్తమ గతులు కలగడం కోసం పుత్ర సంతానం కావాలి అని అడిగితే 100 పిల్లల్ని అందింపజేశాడు, వరరూపంగా ఇచ్చాడు మహానుభావుడైన యముడు. వరలక్ష్మి. ఆ తర్వాత యముడే తనకి తాను పొరపడ్డట్టుగా అనుకుంటూ కావాలని ఆమెతో నువ్వు సుమంగళి భవ, ఎలా అవుతాను నేను సుమంగళిని భర్త లేకుండా అని ఈవిడ అడిగితే వెంటనే భర్త ప్రాణాలు ఇచ్చినట్లుగా. తెలివి తక్కువగా కాదు, ఇన్ని మంచి గుణాలు నీలో ఉన్నప్పుడు, వివాహిత స్త్రీ అయినటువంటి నువ్వు అత్తమామలకంత గౌరవించినప్పుడు, అలాగే ఆ 2 వరాలు అయిన తర్వాత పుట్టింటి గురించి ఆలోచించి నీ తండ్రి యొక్క క్షేమాన్ని కోరాక ఇప్పుడు నేను నీకు 4వ వరవైన నీ భర్త ప్రాణాలను ఇయ్యకుండా ఎలా ఉంటాను అని ఇచ్చాడు. ఇదంతా కూడా వరలక్ష్మి, వరరూపంగా పొందిన లక్ష్మి. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటున్నాం అంటే శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, అలాగే శ్రీలక్ష్మి, ఈ 5 కాకుండా ఇంకా ఏవైనా మనం లోటుతో ఉన్నట్టయితే ఆ లోటుని పూరిస్తూ వరరూపంగా ఏ లక్ష్మి మనకి అనుగ్రహించవలసి ఉందో ఆ లోటుని పూర్తి చేసుకునేందుకు, ఆ లోటుని భర్తీ చేసుకునే ఆనందాన్ని పొందేందుకు వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకుంటున్నాము అని అర్థం. స్వస్తి.